మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. మనం ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే అల్లు అర్జున్ గారి కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. అయితే ఈ కేసు ఫ్యూచర్ ఏంటి అనే విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వారితో ఈ విషయంపై చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చూసినట్లయితే రోజుకొక టర్న్ ట్విస్ట్లతో జరుగుతోంది ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు. సో దాని ఫ్యూచర్ ఏంటంటారు అసలు? నేను ఇప్పటికే ఆ ఇష్యూ మీద చాలా ఛానల్స్లో వాటిలో డిబేట్స్లో కూడా పాల్గొనడం జరిగిందని మాట్లాడటం జరిగిందండి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకటే మాట, అదేంటంటే సెక్షన్సే రాంగ్ పెట్టారు ఆయన కేసులో. సో జనరల్లీ స్టాంపేడ్ ఇన్సిడెంట్స్ లో పెట్టాల్సిన సెక్షన్ 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 అంటే డెత్ బై నెగ్లిజెన్స్. ఈ పొలిటికల్ ఈవెంట్స్ లో, ర్యాలీస్ లో కానీ, ఈ సినిమా ఈవెంట్స్ లో కానీ ఇలాంటి ఏమైనా స్టాంపేడ్ ద్వారా విక్టిమ్స్ చనిపోతే సో ఈ 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 పెట్టి దాని తర్వాత విక్టిమ్స్ ఫ్యామిలీకి దాని పరంగా జస్టిస్ దొరుకుతుంది ఆ 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 ద్వారా. అండ్ దాని శిక్ష కూడా 3 years అలా ఉంటుంది, లేకపోతే ఫైన్ పడుతుంది, లేకపోతే 2 పడవచ్చు. సో అది ఆ సెక్షన్ పడాలి ఈ కేసులో. సో అలా కరెక్ట్ సెక్షన్ పెట్టి మీరు ప్రాసిక్యూట్ చేస్తే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, జస్టిస్ దొరుకుతుంది. ఇలా ఒక విధంగా విచ్ హంటింగ్ లాగా, ఇదొక వెనెటా పాలిటిక్స్ లాగా ఇలాంటి పద్దాలో మీరు ఒకళ్ళు కేసులు పెట్టి కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ పెట్టారనుకోండి, అవి ఎట్లాగో రేపటి రోజు కోర్టులో నిలవు, డిస్మిస్ చేసేస్తారు. సో ఆ కేసు నీరు గారిపోతుంది. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఈ కేసు ముందు ఫ్యూచర్లో డిస్మిస్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సెక్షన్స్ రాంగ్ ఉన్నాయి కాబట్టి. ఇది డిస్మిస్ అయిపోయి ఇప్పుడు తన దానికంటే ఇప్పుడు జరిగిన సంఘటనకి ఎలాంటి కేసు వేయచ్చు అంటారు ఆయన పైన? అదే నేను చెప్పినట్టు 106 సబ్ క్లాస్ 1 డెత్ బై నెగ్లిజెన్స్ అది పెడితే అది కరెక్ట్ గా ప్రాసిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు అతని మీదే కాదు, ఇప్పుడు అతను ఒక్కడే కారకుడు కాదు, అతని కావాలని చేయలేదు. సో మిగతా వాళ్ళు ఎవరైతే థియేటర్ మేనేజ్మెంట్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరి మీద అదే పడుతుంది, ఆ సెక్షన్ మెయిన్ గా పడుతుంది. సో దాని పరంగా వాళ్ళందరూ ప్రాసిక్యూట్ అయితే కరెక్ట్ జస్టిస్ దొరుకుతుంది దానికి. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కీర్తి గారు, ఈ పరంగా నేను చెప్పేది స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని కూడా ఉంటుంది. సో ఇది ఈ స్టాంపీడ్ యాక్ట్స్ ఇవన్నీ దాని కింద కూడా వస్తాయి. సో అలాంటప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా బాధిత కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలి. మనం చూస్తున్నాం ఇవాళ రోజు ప్రైవేట్ పార్టీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినా కూడా అదైనా ప్రైవేట్ అమౌంట్ ఇచ్చారు, అండ్ పర్సనల్గా ఇచ్చారు, అది హర్షదాయకమే. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏం ఫండ్స్ వెళ్తున్నాయి అది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా అలా ఒఫిషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విక్టిమ్ ఫ్యామిలీకి. అట్ ద సేమ్ టైం కరెక్ట్ సెక్షన్స్ పెట్టి ప్రాసిక్యూషన్ చేయాలి. అంతేగాని ఏదో కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మరి సరైన పందాలో వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే రాంగ్ సెక్షన్స్ పెట్టారు. సో కరెక్ట్ సెక్షన్స్ పెడితే ఈ కేసు కరెక్ట్గా వెళ్తుంది, లేదంటే తప్పకుండా ఈ కేసు తప్పుడు సెక్షన్స్తో వెళ్తుంది కాబట్టి డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా వీళ్ళు హెల్ప్ చేశారు అది ఇది అని అంటున్నారు. సో వీళ్ళు దట్ అదేమన్నా కొంచెం తిన్న కేసులో ఏదైనా రెడ్యూస్ చేయడానికి ఉంటుందా పనిష్మెంట్స్ కానీ, లేదంటే? అంటే జనరల్లీ ఇప్పుడు విక్టిమ్ ఫ్యామిలీకి నేను అదే చెప్పాను ఇదివరకు కూడా, విక్టిమ్ ఫ్యామిలీకి నేను డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఇలా అల్లు అర్జున్ గారు ఇట్లా ఒక విధంగా యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు, ఈయన ద్వారా నెగ్లిజెన్స్ లేకపోయినా వీళ్ళ ఈవెంట్కి వచ్చి యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు కాబట్టి సో కంపెన్సేషన్ వీళ్ళని ప్రకటించవచ్చు. అట్ ద సేమ్ టైం ఈయన డైరెక్ట్గా ఇస్తే అది 2 కోణాల్లో చూడొచ్చు. మళ్ళీ డైరెక్ట్ డబ్బులు ఇస్తే అట్ ద సేమ్ టైం విక్టిమ్ ఫ్యామిలీని ఆ విట్నెస్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇలా కూడా వస్తుంది అది. సో అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఆయన ఇవ్వకుండా అమౌంట్ అయితే ప్రకటించాడు, కానీ ఒకసారి ఇదంతా ఒక ట్రస్ట్ ద్వారా చేసి ఇద్దామని, ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళ విక్టిమ్ ఫ్యామిలీకి బెనిఫిట్ అయ్యే విధంగా చూద్దామన్నట్టు చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా ఈయన అకౌంట్ నుంచి ఇచ్చే విధంగా చేయట్లేదు. సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు ఆయన లీగల్ టీమ్తో కన్సల్ట్ చేసి ఎలా చేయాలో చూసుకొని చేస్తున్నారు. సో దట్ ఈస్ దేర్. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ ద గవర్నమెంట్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కూడా ఇలాంటి వాటిలో ఇవ్వాలి కాబట్టి ఒఫిషియల్గా గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ వెళ్తున్నాయి, ఎటువంటి హెల్ప్ అవుతుంది ఆ విక్టిమ్ ఫ్యామిలీకి, అది చూడాలి. ఎందుకంటే ఇవాళ రోజు మనం చూస్తే ప్రైవేట్ పార్టీస్ దిల్ రాజు గారు వాళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ ఇస్తున్నారు. ఈవెన్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక 50 లక్షలు ఇట్లా ఇస్తున్నారు. అండ్ దిల్ రాజు గారు ఏదో జాబ్ కూడా ఆఫర్ చేయడం చేసినట్టున్నారు ఆ విక్టిమ్ ఫాదర్ కి. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. బట్ ఇవన్నీ ప్రైవేట్ పార్టీస్ చేయడం కాదు, గవర్నమెంట్ కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. గవర్నమెంట్ కే ఇంకా బాధ్యత ఉంది. సో ఇవ్వాలి, ఏం చేస్తున్నారు అన్నది కూడా నా క్వశ్చన్ అక్కడ. సో దాని పరంగా కరెక్ట్ ప్రాసిక్యూషన్ అవ్వాలి, కరెక్ట్ సెక్షన్స్ పెట్టాలి, అండ్ గవర్నమెంట్ నుంచి విక్టిమ్ ఫ్యామిలీకి ఒఫిషియల్ గా ఏం వెళ్తుంది. సో ఇవి ఇంపార్టెంట్. ఇవి అన్ని చేస్తే అప్పుడు ఆ విక్టిమ్ ఫ్యామిలీకి నిజంగా జస్టిస్ దొరికింది, జస్టిఫికేషన్ అయిందని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆచితూచి మాట్లాడుతున్నారు ప్రతిసారి అని చెప్పి అన్ని మైండ్ లో పెట్టుకొని, మరి మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన పద్ధతిపై చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. సో ఎక్కడ రాంగ్ అయి ఉంటారు అంటారు? నేను ఇదే మాట మీద చాలా డిబేట్స్ వేరే ఛానల్స్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఇట్స్ అ రియాక్షన్ టు అన్ యాక్షన్.
ఒక అసెంబ్లీలో ఒక కోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి అసెంబ్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు. మాట్లాడినా కూడా ఇట్స్ క్లియర్లీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అసెంబ్లీ 1949 లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్ అని ఉంది. అప్పుడు దెన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు అప్పుడు మనకి 1949లో ఆయన ఆధ్వర్యంలో అసలు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏమేమి మాట్లాడచ్చు ఏమేమి మాట్లాడకూడదు, ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు విచ్ ఆర్ పర్మిసబుల్ టు స్పీక్ ఇన్ అసెంబ్లీ అండ్ విచ్ ఆర్ నాట్ పర్మిసబుల్, అది క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో దాని పరంగా అది చూసుకుంటే మనం ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మీరు ఒక కోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి అక్యూజ్ గురించి వాటి గురించి డైరెక్ట్ గా మాట్లాడతాం లేదు. మీరు ఏం మాట్లాడచ్చు ఆ కేసు గురించి? ఇలాంటి కేసు ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలాంటి కేసుల మీద మనం మంచి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇంకా ఎలా మెరుగుపరచచ్చు, అట్లానే ఈ కేసు ఇంత లాంగ్ గా లెంతీగా ఎందుకు టైం పడుతుంది, వీటిని కూడా మనం తగ్గించడానికి ఫాస్ట్ ప్రాసిక్యూషన్ అవ్వడానికి ఏం చేయొచ్చు, ఇలాంటి జనరల్ టాపిక్స్ మాట్లాడచ్చు మీరు అంతే. అంతేగాని డైరెక్ట్ గా ఒక అక్యూజ్డ్ మీద డైరెక్ట్ గా అసలు మీరే కన్విక్ట్ చేసేస్తుంటారు, అది అక్యూజ్డ్ ఏదో నిజంగా తప్పు చేశాడు మీరు ఇట్లా చేశాడు అని చెప్పి కాళ్ళు పోయినాయా చేతులు పోయినాయా కిడ్నీలు పోయినాయా మానవత్వం ఉందా, ఇలాంటివన్నీ మాట్లాడడానికి అసలు కంప్లీట్లీ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్ దాని ప్రకారం ఉల్లంఘన. అది యూ కెనాట్ అవి గైడ్ లైన్స్ అన్ని ఉల్లంఘిస్తున్నట్టే, అది చట్టపరం కాదు యాక్చువల్, అలా మాట్లాడకూడదు. యువర్ ఇన్ ఏ వే అసెంబ్లీలో మీరు దాని గురించి మాట్లాడి దాన్ని యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పబ్లిక్, యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎవిడెన్సెస్ అండ్ విట్నెస్ అండ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కేసు కదా. మరి అలా ఎలా చేశారు? మరి అసెంబ్లీలో చేసిన తప్పే అది. దానికి యాక్షన్ గా ఈయన రియాక్షన్ ఇచ్చుకుంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నా వ్యక్తిత్వ హననం అవుతుంది. అందులో మళ్ళీ అల్లు అర్జున్ గారి మీరు ప్రెస్ మీట్ చూస్తే హి హస్ నాట్ మెన్షన్ ఎనీ పర్సన్ ఇండివిజువల్లీ, పేరు తీయలేదు, అసెంబ్లీ సెషన్ అని కూడా చెప్పలేదు ఆయన. కానీ మనకు తెలుసు ఆ రోజు అయిన దానికి రియాక్షన్ ఇచ్చాడు. ఈయన ఏం చెప్పాడు? నా వ్యక్తిత్వ హననం అవుతుందండి, ఇలా అందరి ముందు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా కాదు కదా, ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు, ఆ విక్టిమ్ కి నేను బాధపడుతున్నాను చాలా, నేను ఇస్తున్నా కదా డబ్బులు కూడా, ఇంకా ఏ విధంగా అయితే అన్ని చేస్తాను నేను, కానీ ఇట్లా నా గురించి వ్యక్తిత్వ హననం చేసుకుని ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నట్టుగా అతను మాట్లాడు. దానికి అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే కీర్తి గారు, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ రియాక్షన్ ఇంకో రియాక్షన్ అయింది. పోలీస్ వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఆ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది బహిర్గతం చేశారు, అది విచ్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అది ఇంకా దారుణం అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మళ్ళీ అదే ఒక సదరు పార్టీ వారు వీళ్ళందరూ ఏమన్నారు, అల్లు అర్జున్ అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చా, ఇలా ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని చెప్పి మాట్లాడారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినప్పుడు మరి పోలీస్ వారు నెక్స్ట్ దాని రియాక్షన్ ఇవ్వడం, అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అల్లు అర్జున్ గారు నాకు నేను అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాను, నా తప్పు అసలే లేదు సో అని ఆపోజిట్ వాళ్ళపైన సరౌండింగ్స్ పైన వాళ్ళపైన వేసినందుకే కదా ఆ రియాక్షన్ అనేది పోలీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే కరెక్టే మీరు అన్నది, అలా అన్నారు అనుకోండి, ఇవి మీరు రాంగ్, ఇది తప్పు, ఆయన చెప్పింది తప్పుడు మాటలు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పి మీరు అది ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? పోలీస్ వారు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఆయన దానికి మళ్ళీ మేము రియాక్షన్ ఇచ్చుకుంటే మేము దాన్ని అది కాదు ఖండిస్తున్నాం అని చెప్పి వీళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆయనైతే లేమని, ఆయనకు లా తెలియదు. ఆయన ఒకవేళ అలాంటి మాట్లాడితే రేపటి రోజు అవన్నీ ఆయనకు అగేన్స్ట్ గా మనం కోర్టులో అది యూజ్ చేసుకోవచ్చు నిజంగా అయితే. బికాస్ వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ ఈస్ గివింగ్ ఇన్ వీడియో రికార్డింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అవన్నీ కోర్టులో వాటి మీద మనం ఫైట్ చేసి ఆ బెయిల్ కౌంటర్ కి కానీ లేకపోతే రేపటి రోజు ట్రైల్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రైల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆయనకే అగేన్స్ట్ అవుతుంది కదా ఆయన మాట్లాడిన మాటలు, అప్పుడు అది అలా యూజ్ చేసుకోవాలి. అంతేగాని వీళ్ళు దానికి రియాక్షన్ కి ఇంకో ప్రతి రియాక్షన్ లాగా వీళ్ళు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ అదే విధంగా, ముఖ్యంగా కీర్తి గారు ఆ రోజు మీరు పోలీస్ వాళ్ళది ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే దే హ్యావ్ ఈవెన్ అది వీడియో ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బహిర్గతం చేశారు. అవి చేయకూడదు. దట్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ 65B, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏదైతే నేను ఫ్యూచర్ లో ఒకవేళ వీళ్ళు అవే రికార్డ్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వీళ్ళు అదే కేసులో పెడదాం అనుకుంటే పోలీస్ వారు, అవి బహిర్గతంగా ప్రీమెచ్యూర్ గా ఇట్లా మీడియా ముందు పెట్టకూడదు, విడుదల చేస్తారు. మరి అది క్లియర్ వయలేషన్ ఆఫ్ 65B కదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అది కాకుండా ఇట్స్ క్లియర్ వయలేషన్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్ సబ్జుడీస్. సబ్జుడీస్ అంటే ఒక కోర్టు పరిధిలో ఉన్న ఒక కేసు గురించి అసలు మీరు మాట్లాడకూడదు, పబ్లిక్ లో ప్రెస్ లో మాట్లాడకూడదు. కానీ అక్కడ పోలీస్ వారే తప్పు చేస్తున్నారు. బీయింగ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, బీయింగ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, మీరైతే అసలుకే చేయకూడదు కదా. అతను ఎవడో లేమని అతను చేశాడు, ఆయన లా తెలియదు, అది ఇంకా అది చట్ట ఉల్లంఘన కదా. మరి దీన్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు అసలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు గురించి, దానికి రియాక్షన్ ఇచ్చాడు. కొన్ని ఈయన తప్పుగా మాట్లాడితే అది ఈయన మీద కోర్టులో రేపు ఈయనకే అగేన్స్ట్ అవుతుంది. సో దానికి మళ్ళీ అది ఆయన తప్పు అవుతుంది. అక్కడ దానికి మళ్ళీ మీరు ఇంకో రియాక్షన్ ఇచ్చుకుంటే మీరు కూడా అదే ఇల్లీగల్ గా ఇలా చేస్తారు. అది ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా మరి పోలీస్ వారు చేసింది. సో ఇవన్నీ నేను డిబేట్ లో అడగడం జరిగింది, వేరే ఛానల్స్ కూడా అడిగాను అదే మాట.
సో మరి అది ఇవాళ రోజు మరి దానికి నాకు తెలిసి ఖచ్చితంగా ఇవన్నీ గ్రహించే ఉంటారు సదరు గవర్నమెంట్ వీళ్ళందరూ. సో అందుకని ఫ్యూచర్ ఇలాంటివి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా పోలీస్ వారు కూడా ఇట్లా హై హ్యాండెడ్గా ఇట్లాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కేసు గురించి బహిరంగంగా డిస్కస్ చేయడాలు ఇలాంటివి మానుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి రిపీట్ కావాలని కూడా నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో. అండ్ ఇలాంటివి అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకుని తప్పకుండా తీసుకోవాలండి. 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఓనర్స్ ఇస్ ఆన్ ద గవర్నమెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఫ్యూచర్లో. ఇంకోటి నేను గవర్నమెంట్ అనట్లే అండి, ఫస్ట్ గవర్నమెంట్ ఇలాంటి అసెంబ్లీలో ఇలాంటి వాటి మీద ఒక కేసు మీద ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి డిస్కషన్స్ పెట్టకూడదు అక్యూజ్ మీద, వాటి మీద అదొకటి ఉల్లంఘన. నెక్స్ట్ పోలీస్ వారు కూడా ఆ కేసు గురించి ఇలా పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెట్టకూడదు, ఇవన్నీ చేయకూడదు, అదే ఉల్లంఘనే. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి ఫ్యూచర్ లో. అట్ ద సేమ్ టైం ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టార్స్, అది కూడా ఇంపార్టెంట్. సెలబ్రిటీస్ అండ్ స్టార్స్ వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చూసుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఉంది. బికాస్ ఆఫ్ దేర్ నెగ్లిజెన్స్ ఇవాళ రోజు అట్ ద ఎండ్ ఆఫ్ ది ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డు పాలన అయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడింది, ఒక చిన్న పిల్లోడు తల్లి లేకుండా అయిపోయాడు. అట్ ద సేమ్ టైం ఆ పిల్లోడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏమైందో తెలియదు. అది ప్రతి క్షణం ఉత్కంఠంగా ఉంది, ఆ శ్రీతేజ్కి ఏమైంది అని చెప్పి ఎవ్రీవన్ ఈస్ వరీడ్ అబౌట్ హిమ్. సో అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ లో మళ్ళీ కాకూడదు. సెలబ్రిటీస్ అండ్ స్టార్స్, సో కాల్డ్ పీపుల్, ఎవ్రీవన్ ఆ ఇలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 100% రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫ్యూచర్ ఇలాంటి ఈవెంట్స్ కానీ ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఒకటి రావాలి, తీసుకొని రావాలి. అండ్ వీళ్ళు కూడా వీళ్ళ టీమ్ కి చెప్పాలి, జనాలు మేనేజ్మెంట్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి లేదా, కరెక్ట్ గా ఉన్నాయి లేదా, అలా ఉంటేనే మేము వస్తాం. లేదా రామ్ ఈవెంట్స్ కానీ వీళ్ళు ఖచ్చితంగా చెప్పగలగాలి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ కి కానీ, వీళ్ళ సదరు ప్రొడక్షన్ టీమ్ కి కానీ, లేకపోతే థియేటర్ మేనేజ్మెంట్ కానీ, ఎవరైనా కానీ హూ ఆర్ ఇస్ మేనేజింగ్ దట్ ఈవెంట్, దట్ పర్టికులర్ ఈవెంట్, వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, సెక్యూరిటీ మెజర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏ జనాలకి ఏమి ఇబ్బంది కాదు అని అన్ని కరెక్ట్ గా ఉంటేనే మేము వస్తాం అలాంటి ఈవెంట్స్ కి. లేకపోతే రాము అంటే వీళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి, స్టార్స్ కూడా. అప్పుడే ఇలాంటి ఫ్యూచర్ లో రిపీట్ కావు. సో రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. ఇక్కడ నన్ను అడిగితే వాళ్ళ రోజు తప్ప అందరిది అంట నేను. బట్ కేసు పరంగా చూసుకుంటే మాత్రం రాంగ్ సెక్షన్స్ పెట్టారు, అది నిలవదు కోర్టులో రేపటి రోజు అన్నది నా ప్రతిపాదన, నా ఒపీనియన్. అది. థ్యాంక్ యూ అండి.